శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు వీళ్ళు మతం మారుతున్నారు లేకపోతే యేసు ఆల్రెడీ వచ్చాడు మన మతం. ఏం మారుస్తున్నారా? యేసు మన మతంలోకి వచ్చాడు. ఇప్పుడు అదే వైరల్ అవుతున్నాయి. వీళ్ళు మార్చేశారు ఆయన. అతను మార్చారు. వీళ్ళు మతం మారలేదు. ఎలా అంటే మీకు ఎదరాయ్యే తెలుసుగా, ఎదరాయ్యే హిందీలో మీకు అదొకటే తెలుసు. అటు వెళ్ళని చెప్పడానికి మీరు ఏం చేస్తారు? అడిపోయి చెప్తాం. పట్టుకున్నారుగా సేమ్. నాకు అంటే డౌట్, ఇప్పుడు ఏదైనా అక్కడ సంస్కృతి ఏదైతే ఉందో ఇక్కడ సాంప్రదాయాలని ధ్వంసం చేస్తూ ఆ విధంగా చేయాల్సిన అవసరం ఏముంది? భలేవారు నాన్న మీరు. వాళ్ళకి తెలిసిన విద్యది. ఓకే, ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయాన్ని దానికి మీరు గమనించాలన్నా కాదన్నా. సి ఫర్ చీటింగ్ ఒక్క దీంట్లోనే ఉంది. ఇప్పుడు ఇస్లాంలో తీసుకుంటే వాళ్ళకి సంబంధించింది ఏది కూడా కాపీ పేస్ట్ చేయరు. వీళ్ళు ఎందుకు అట్లా విధంగా చేస్తున్నారు? ఇప్పుడు అస్తిత్వం లేని వాళ్ళకి ఆస్తిక్యం ఎలా వస్తుంది? ఏం చెప్పాను నేను? కానీ అస్తిత్వమే లేదు కదా వాళ్ళకి. అంటే బేస్ లేదు కదా. ఇప్పుడు నేను ఎవరినో నువ్వు గమనించవయ్యా, నువ్వేదో నన్ను తిడుతున్నావు పిలక అది ఇది అని చెప్పి, మీ మదర్ కూడా చీర కడతారు, మా అమ్మ చీర కడుతుంది. ఎందువల్ల అంటావు? నువ్వు నమ్మిన బుక్లో చీర లేదు, నేను నమ్మిన బుక్లో చీర ఉంది. రామాయణంలో సీతాదేవికి భరద్వాజుడు వారి మిస్సెస్ చీర ఇస్తుంది. ఇది నలగని చీర. సో ఎక్కడ ఈ చీర కట్టిన ప్రతి తల్లి హిందువే. అర్థమైందా? వాళ్ళు ఒక భ్రమలో బతుకుతున్నారు. మీకు అర్థం కావాలంటే, ఒక నక్క అడవిలోంచి బయటకు వచ్చింది, ఒక గుంటలో పడిపోయింది. ఎక్కడది? చాకల ఆయన నీళ్ళు రంగు పోసాడు, అందులో పడిపోయింది. అది తెల్లారి ఎట్లా కష్టపడి బయటకు వచ్చింది. అలా నడుస్తూ నడుస్తూ చెరువు దగ్గరికి వచ్చింది. భలే ఉన్నాను నేను అని మళ్ళీ అడవికి వెళ్ళింది. దీన్ని చూస్తే అందరూ అమ్మో ఇది కొత్త జంతువు వచ్చిందన్నారు. ఇది కూడా దొరికిందే ఛాన్స్ కదా. అది ఏం చెప్పింది? అవును, నేను ఇప్పుడే దేవుడిని కలిసి వచ్చాను, దేవుడే నన్ను పంపించాడు ఈ రాజ్యాన్ని అంతా చూసుకోమని. పీసు బూజుగా వచ్చుచున్నాడని పాడుపడతారుగా, అలాగా ఇది చెప్పగానే అమ్మో కొత్త జంతువు, నా మాట వినకపోతే ఏనుగుని ఆవకాయ నంచుకుని తినేస్తాను, పులిని పులిహార చేసేస్తా, ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు అని చెప్పింది. ఇవన్నీ భయపడిపోయింది. టుడే ఆన్వర్డ్స్ మై వెహికల్ ఈజ్ లైన్. అది దాని మీద ఎక్కి తీరడం, ఏనుగు మీద ఎక్కి తీరడం, దీనికి పులి వెళ్ళి వేటాడి తేవడం, వీళ్ళందరూ రెసిస్టెంట్స్. ముందు ఫస్ట్ ఏం చేసిందంటే, ఇది ఈ నక్కలు దేశదెమ్మర్లు దేశాన్ని దరిద్రం వీటిని బయలుదేరింది. ఎందుకని? స్వజాతికి కనిపెట్టారు కదా, వీటిని అన్నీ తరిమేసింది. తరిమేసి పులి వేటాడి తెస్తుంది, సింహం వండి పెడుతుంది, ఏనుగు అంబారి మీద తిప్పుతుంది, మిగిలిన జంతువులు విసురుతున్నాయి, తింటుంది, రాజభోగం. అవి కూడా నిజంగా ఏదో పంపించారేమో, మహిమ లేని దేవునికి మహిమ కలుగ్గా అని టైపులో అవి కూడా అలా జీవిస్తున్నాయి. ఓ సాయంత్రం వేళ మంచి మేఘాలు వచ్చి మంచి అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. మేఘాలు వచ్చి వానకు ముందు అట్మాస్ఫియర్ భలే మారిపోద్ది కదా. అలాంటి వాతావరణంలో నక్కలకి ఆనందం వస్తుంది. అవి ఇలా మోరెత్తి వాటి స్టైల్లో ఊలా అంటారు, ఈల వేసినట్టుగా ఊ అన్నారు. దీనికి ఇంకా నవనాడుల్లోంచి రసమూది సేమ్ ట్యూన్ పాడింది. పక్కనే పులి, వెంటనే ఇది బలి పంజా వేసింది. అదనమాట, అయిపోయింది. సో ఇంతకీ నక్కెవరు? అదే పాస్టర్. కానీ వీటిని అడ్డుకట్ట వేయచ్చు కదా మీలాంటి వాళ్ళందరూ. ఎందుకు మేమేం చేస్తాం? ఇప్పుడు నాన్న, ఇప్పుడు నాకు ఫోన్ చేశారు, ఎక్కడో కడప జిల్లాలో ఒక కళ్యాణ మండపం అద్దెకిచ్చారు. అద్దెకిచ్చినోడికి ఏముంది, డబ్బులు వస్తే ఇస్తాడు. ఎవరికి ఇచ్చాడు? మన సత్యబాబు తెలుదా మీకు? ఆయిల్ అమ్ముతాడు కదా, కలవదు సతీష్ బ్రాంచ్. ఈ పల్లెల్లోకి వెళ్ళి అతను నెలకు 3,000 మందిని మతం మార్చి ఈ దేశ నాశనానికి పూనుకుంటున్నాడు. ఎత్తుగా అతను ఊరు కాపవరం అని తణుకు దగ్గర. అది సో ఒక వెస్ట్ గోదావరి వాడు అంత వేస్ట్గా తయారవడం అంటే సార్ వేరే కథ అనుకోండి. అదే ఎవడైనా
తన పూర్వీకులు, తన దేశము, తన ధర్మము ఇవేమీ లేని దరిద్రులు అలా మారతారో వేరే కదా. సో ఇక్కడ ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇక్కడ కల్వరి టెంపుల్ను కూడా టెంపుల్ అనే పదం హిందువులది, అది ఎందుకు పెట్టారు? కాదు నాన్న, ఇంకా అక్కడ ఇప్పుడు సతీష్ వాళ్ళ బాగా చీర కడతా లేదా చెప్పు, మొత్తం సతీష్ అనే పేరు ఉందా చెప్పు. ఓకే ఓకే, నీకు అర్థం కావాలి. వాళ్ళు సి ఫర్ క్రిస్టియన్, సి ఫర్ చీటింగ్, అది ఫిక్స్ అయిపోయింది, మిక్స్ అయిపోయింది. ఇక అది వేరు ఇది వేరు అనకు నువ్వు, రెండు ఒకటే. నువ్వు చీటింగ్ అన్న ఒకటే, క్రిస్టియన్ అట్లా తయారైపోయారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే చాగంటి గారు చెప్తారు కదా, ఎవరైనా కొంచెం కూర్చున్నప్పుడు బురద అంటుకుందాను ఆ బట్టలకి, అలాగే మాసిపోయింది ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు. సో వాళ్ళు రావడమే బురదలోంచి స్విమ్మింగ్ చేస్తూ వచ్చారు. ఇక నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయకూడదు, వాళ్ళు బుక్కే బురద, దానివల్ల వాళ్ళకి ఎక్కింది దొరద. ఈ కలవరి బ్యాచ్ కలవరాన్ని కలిగించడానికి కళ్యాణ మండపం బుక్ చేశారు. ఆయన నాకు ఫోన్ చేశాడు, సౌండ్ చేయకండి అని తిడతాను. ఆయన ఫోన్ చేశాడు, మా ఫ్రెండ్దే అండి కళ్యాణ మండపం, తెలియక ఇచ్చాడు అని. చెప్పండి ఇప్పుడు మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పండి అన్న. మరి ఏమన్నా అవుతుందేమో, మనం ముందు ఒప్పుకుని మళ్ళీ వెనక్కి అంటే తప్పే ఉంది. మేదో పరిశుద్ధం అనుకున్నామండి, అది అశుద్ధం అని మాకు తెలియదు సార్, ఈ అశుద్ధం మాకు వద్దు సార్. నేను ఏం సలహా చెప్పానంటే, మీరు ఇప్పుడు పీడిఎఫ్ వస్తుంది సరే, ఇది పరిశుద్ధం అనుకున్నాం, ఇది అశుద్ధం మాకు తెలియక ఇచ్చాం, ఈ దరిద్రం మా కళ్యాణ మండపంలో జరగకూడదు, ఇది కళ్యాణం అంటే శుభం జరగాలి, ఈ దరిద్రం అంటే నువ్వు ట్రై చేస్తావా? జస్ట్ అలాంటి గొప్ప కార్యాలన్నీ కాదయా, నువ్వు చదవలేవు, మనం చదువుతావు అంట. గొప్ప కార్యాలు కళ్ళతో నోటితో ఎలాగ చదవలేదు, చస్తాం. కళ్ళతో తిరగేసి ఇచ్చే, కళ్ళతోనే కదా, కళ్ళతో నోటితో నీ ఎవడి వల్ల కాదు, కళ్ళతో నోటితో. ఇది మీరు చదవాల్సింది గమ్మునంటే నేను చెప్పేది అట్లా కాదు. అంత పచ్చిగా ఉంది, అది అంత దారుణంగా ఉంది. అది ఇప్పుడు నేను చదవాలంటే పబ్లిక్ బాగోదని చెప్పేది ఏంటా?